నా వ్యాపార ప్రయాణం మొదట్లో నాకు తెలిసి ఉంటే బాగుండు అనుకుంటున్నాను. బ్లాగింగ్ నా విజయానికి రహస్య ఆయుధం అవుతుందని భారతదేశంలోని వస్త్ర పరిశ్రమ నుండి వచ్చిన పారిశ్రామికవేత్త జ్యోతిర్మయి దక్కుల గురించి తెలుసుకోండి. ఎక్వోని ఈ షిఫైబ్లో ఆమె తనకు వస్త్రాలంటే ఉన్న ఇష్టాన్ని ఒక శక్తివంతమైన సాధనం బ్లాగింగ్ ఉపయోగించి ఒక హరివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మార్చింది. బ్లాగింగ్ అంటే కేవలం పదాలు రాయడం కాదు, ఇది మై ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం. జ్యోతిర్మయి స్పష్టమైన రూపురేఖలు, ఆకర్షణీయమైన శీర్షికలు మరియు ఆమె ప్రేక్షకులతో ప్రతిధ్వనించే కంటెంట్తో ప్రారంభించింది. ఆమె కథలు పరిశ్రమ అంతర్దృష్టులను పంచుకుంది మరియు ఆమె ప్రత్యేక సృష్టిని ప్రదర్శించింది. కానీ ఆమె అక్కడితో ఆగలేదు. తన బ్లాగుకు ప్రాణం పోయడానికి ఆమె విజువల్స్, అందమైన చిత్రాలు మరియు వీడియోలను ఉపయోగించింది. మరియు ఆమె తన పోస్టులను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. వేలాది మంది సంభావ్య కస్టమర్లను చేరుకుంది. ఆమె రహస్యం స్థిరత్వం మరియు నాణ్యత. క్రమం తప్పకుండా అధిక విలువ కంటెంట్ ను పోస్ట్ చేయడం ద్వారా జ్యోతిర్మయి తాను తన రంగంలో నిపుణురాలిగా నిలబెట్టుకుంది. ఆమె బ్లాగ్ కస్టమర్లను ఆకర్షించడమే కాకుండా నమ్మకాన్ని మరియు విధేయతను కూడా పెంచుతుంది. మరియు ఫలితాలు, ఆమె వ్యాపారం అమాంతం పెరిగింది. అమ్మకాలు పెరిగాయి, కొత్త అవకాశాలు వచ్చాయి మరియు ఆమె బ్రాండ్ ఇంటి పేరుగా మారింది. కాబట్టి మీరు ఎదగాలని చూస్తున్న ఎంఎస్ఎంఈ అయితే జ్యోతిర్మయి పుస్తకం నుండి ఒక పేజీ తీసుకోండి. ఈ రోజే బ్లాగింగ్ ప్రారంభించండి. మీ కథను పంచుకోండి, మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వండి మరియు మీ వ్యాపారం ఎలా ఎగురుతుందో చూడండి. మీ స్వంత విజయ గ్రాఫ్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? బ్లాగింగ్ ప్రారంభించండి మరియు మీ వ్యాపారం ఈ పైకి మరియు అంతకు మించి ప్రకాశింపజేయండి. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.